అప్పటికి మీరు డైరెక్షన్ చేశారండి? ఏ సినిమా చేశారు అప్పుడు మీరు ఫస్ట్? నేను ఫస్ట్ ఇది చేశాను, ఏది? సాగసమే జీవితం. సాక్ష్యం ఇదితో స్టార్ట్ అయింది కెరీర్? లేదు, అప్పుడు ముంచే వన్ ఫిలిం పన్నీర్ పుష్పంగల్ అని ఉన్నాయి తమిళ్లో ఉన్నాయి. ఓకే. అది రామారావు గారు ఫ్యామిలీయే డబ్బింగ్ తీశారు. ఓకే. సమ్ సన్ ఇన్ లా సంబడి టుక్ దట్ పిక్చర్. ఇట్ వెంట్ ఓన్లీ టు రామారావు గారు ఫ్యామిలీ. ఓకే. దే ఓన్లీ బాట్ ద రైట్స్. దట్ ఈస్ డబ్బింగ్ చేశారు తెలుగులో. దట్ ఈస్ పన్నీర్ పుష్పంగల్ అని పిక్చర్. సురేష్ అండ్ శాంతి కృష్ణ, గోపి అని ఒక డైరెక్టర్ ఉన్నారు కదా వాళ్ళు. సో ఆ పిక్చర్ తర్వాత నేను తమిళ్లో పిక్చర్ చేశాను. ఇలాంటి చేసినప్పుడు కథ వింటిన తర్వాత ఏం చెప్పారంటే ఎప్పుడు వెళ్తారన్నారు. అయింది అని నేను టుక్ హిస్ బ్లెస్సింగ్స్. ఎప్పుడు వెళ్తారన్నారు. నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఎందుకో అన్నారు. లేదు, నేను ఇక్కడే ఉండు. నువ్వు ఎక్కడే ఉన్నావు? ఇక్కడ. ఓకే ఏయ్ అని పిలిచారు. అబ్బాయి ఇక్కడే ఉంటారు, చూసుకో అన్నారు. సో ఐ వెంట్ టు హోటల్. నాకు సై వెళ్ళాను. 4 o'clock రండి అన్నారు. 4:30కి రండి అన్నారు. అయ్యగారు చెప్పారు 4:30 తీసుకుని రండి, ఎక్కడ వెళ్ళకూడదు, తర్వాత నన్ను అడుగుతారు ఎక్కడ వెళ్ళావు. నేను 4 o'clock మళ్ళీ వచ్చాను. వచ్చి 4:30కి వచ్చిన తర్వాత వెనకాల థియేటర్ ఉంది, థియేటర్లో పిక్చర్ చూడన్నారు. ఓకే. యార్ ఇవ్వరు వీళ్ళు ఈ మనిషి, నా పేరు తెలియదు. నేను వెళ్ళి చూశాను పిక్చర్. చూసినప్పుడు ఒక 5 o'clock పిక్చర్ స్టార్ట్ అయ్యి 5:30గా 7:05కు నాకు ఒకరు లోపల వచ్చారు. అయ్యగారు పిలుస్తున్నారని. 7:05. ఓకే. నేను లోపల వెళ్ళాను ఇంటికి. ఎవరు లేరండి, ఎవరు లేరు. ఓన్లీ రామారావు గారు, నేను. ఈ అబ్బాయి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి బయట వెళ్ళారు. అప్పుడు కూర్చోన్నారు. ఏం తింటున్నావు? నాన్ వెజ్ తింటావా? నువ్వు? తింటాను. బిర్యానీ తింటాను. ఈ ఓపెన్ సార్, ఒక సీఎం వచ్చి నాకు సర్వ్ చేయడం సార్, నాకు ఇలాంటి ఒక మనిషి ఉన్నారా? అదే, ఇది ఒక క్యారెక్టరా? ఇది ఏంటి ఇక్కడ జరుగుతుంది? నాకు ఒక ప్లేట్ పెట్టి తీసుకొని వడ్డించారు. అయ్యో, నాకు షివర్ అవుతుంది. నేను చెప్పాను, అంకుల్ మీరు ఐ విల్ ఆల్వేస్ ఈట్ ఎర్లీ. అంకుల్ నాన్న వెయిట్ అని ఒక ఓన్లీ 1 క్యాబేజ్ ఏదో తీసుకున్నాను అంతే. తీసుకున్నారు. వచ్చి అది మాత్రం ఒక చేసి, నాన్నగారు చెప్పు చాలా బాగా సబ్జెక్ట్ వచ్చింది అని, చాలా బాగా తీయాలా, ఎవరెవరు టెక్నీషియన్స్, ఎవరు మ్యూజిక్, ఇళయరాజా మ్యూజిక్ చాలా బాగుంటుంది, వెరీ గుడ్, అన్నీ బ్రహ్మాండంగా ఉంటుంది, మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. నాకు చాలా సంతోషం పీతాంబరం గారు అబ్బాయి ఇలాంటి ఒక నరేషన్ ఇచ్చారని, అది బాలయ్య బాబుకి ఒక మంచి పిక్చర్ అవుతుంది అని కంప్లీట్ బ్లెస్సింగ్స్ చేసి పంపించారు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఒక్కొక్క డబుల్ పిక్చర్ చేశాను. అదే దాకా అక్కడ పోతుంది. మళ్ళీ విజయశాంతి చెప్పి నేను వచ్చి చిరంజీవి గారు మీట్ చేసి, చిరంజీవి గారి ఇంట్లోనే ఒకసారి సబ్జెక్ట్ చెప్పాను. దట్ ఈస్ ఇది గరణమూడు సబ్జెక్ట్ విన్న తర్వాత ఈ వాజ్ సో హ్యాపీ. ఏంటంటే దేవి వరప్రసాద్ ప్రొడ్యూసర్. అవును. దేవి వరప్రసాద్ ఏం చెప్పారంటే, రామారావు గారు రావాలా సీఎం, ఈజ్ గోయింగ్ టు గివ్ ద క్లాప్. ఓకే. ఆయన మొదటి నుంచి కూడా రామారావు గారితో సినిమా చేశారు. అదే, రామారావు గారు అంటే వాళ్ళకి ప్రాణం. అవును. సో చిరంజీవి గారు ఓపెనింగ్ ఇక్కడ వాహినిలో రామారావు గారు క్లాప్. స్విచ్ ఆన్ ఎవరంటే పి వాసు. ఓకే. ఈ డ్రీమ్ ఎక్కడైనా జరుగుతుందా? అవును. అక్కడ చూస్తే కంప్లీట్గా రామారావు గారు పి వాసు అలాంటి ఒక ఇది పేరు. నేను ఆ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇలాంటి కెమెరా ఎక్కడ వెళ్ళి చూడకే నేను ఎలాగ చూస్తాను, నేను అదే అలాగ చూసి పెద్దయినా వచ్చిన తర్వాత ఇలాగనే చూస్తున్నాను. అందుకు గుర్తుందా ఏమో, ఓకే వాసు అనేది పేరు చదివారు, ఏదో పీతాంబరం గారు అన్నీ తెలుసు అని. నేను ఇలాగ కొంచెం నేను చూస్తాను, అక్కడ రా అన్నారు. నేను వెళ్ళాను, ఇక్కడ పట్టని కొట్టాను. అది ఎలాగో ఇలాగ టాప్ అంట ఒక ఇది. ఆ రోజు చెప్పాను నేను, నువ్వు వస్తావన్నాను కదా, వచ్చేసావు కదా అన్నారు. నేను కాలు పట్టుకుని, ఇది పెద్ద ఇన్సిడెంట్ నాకు లైఫ్లో. దాని తర్వాత నేను చెప్పాను కదా,
తమిళనాడులో ఆ నీళ్ళు తాగి స్నానం చేసి పెంచారని ఆ ఒక్క మాట సార్. ఇప్పుడు కృష్ణా రివర్, అదే నేను నా ఫాదర్ దగ్గర చెప్పాను, కృష్ణా రివర్ ఎన్టీఆర్ గారు ఎంజిఆర్ గారికి ఇచ్చారు. అవును, రిమెంబర్ దట్ ఇట్స్ అ వెరీ బిగ్ ఫంక్షన్ ఇన్ తమిళనాడు. అవును. దట్ ఇన్సిడెంట్ ఆఫ్టర్ ఐ టోల్డ్ విత్ ఇన్ ఒక 2-3 years తర్వాత కృష్ణా రివర్ వాటర్ని ఇచ్చారు రామారావు గారు అవును ఎంజిఆర్కి. నేను అప్పుడు ఆ ఫాదర్ దగ్గర చెప్పాను, అది లోపల ఉంది, అదే తమిళనాడులో నేను ఇలాంటివి ఉన్నాను, నేను తమిళనాడుకి ఏదైనా చేయాలా అని అదే ఇచ్చేది అది కృష్ణా రివర్ అన్నాను. అవును అలాగా చెప్పారు అన్నాను. చెప్పారు, అది కూడా తమిళ్లో చెప్పారు, నాకు తెలుగులో చెప్పలేదు. నేను ఇప్పుడు ఏదో తెలుగులో నాకు తెలిసిన తెలుగులో మాట్లాడాను. తమిళనాట్లు తన్నీయ కుడిచి కుளிచి వళందమే అయింది ఎన్టీఆర్. అదే ఇదే డైలాగ్, కుడిచి కుளிచి. అది అందరూ చెప్పును అలాంటి ఒక డైలాగ్, అలాంటి ఒక సూపర్ ఏంటిది. మనం అదే చెప్పాను మీకు స్టార్టింగ్లో, ఇది ఏదో ఒక బంధం, అదే మా ఫ్యామిలీ పూర్వజన్మ బంధం. అండ్ ఈ బాలయ్యబాబు కూడా అలాగే, అదే బాలయ్యబాబు కూడా అదే అలాగే. అంత బాలయ్యబాబు పీతాంబరం గారి అబ్బాయికి బాలయ్య బాబుతో సినిమా ఇవ్వటం అంటే బాలయ్యబాబు ఫస్ట్ అంటే సినిమా. బాలయ్యబాబు అంటే నాకు ఇంకా కూడా ఒక హీరోగా కనపడదు. ఐ ఫీల్ దట్ ఈజ్ మై బ్రదర్, ఈజ్ మై ఫ్యామిలీ, ఐఎమ్ హిస్ ఫ్యామిలీ. అలాంటినే నేను ఈ బాలయ్యబాబుకి ఫోన్ చేసి నేను వస్తున్నాను కథ చెప్పి ఇదివరకు చెప్పలేదు, అలాంటి నేను అడగలేదు. బ్రదర్ నేను కావాలా, నాకు ఒక పిక్చర్ చేయాలా, ప్రొడ్యూసర్ వచ్చి నన్ను తీసుకొని వెళ్తారు, సార్ మనం ఇలా చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా అని. అలాంటి వెళ్తాను తప్ప నేను బాలయ్యబాబుకి బాబు నాకు ఒక పిక్చర్ చేయాలా ఇవ్వండి, నేను సబ్జెక్ట్ చెప్తాను చెప్పలేదు. బికాస్ దట్ రిలేషన్షిప్ షుడ్ బి రిలేషన్షిప్ లైక్ దట్. ఐ లైక్ ఎమ్ అలాట్. అలా అంటేనే ఇప్పుడు జరుగుతుంది. వెళ్తాను సాటర్డే సండే హాలిడే కదా, ఆ సాటర్డే సండే సినిమా చూస్తాను. ఓకే, అక్కడ నుంచి తర్వాత మార్నింగ్ చూస్తే ఆర్టిస్ట్ అందరూ మన ఇంట్లో కూర్చుంటున్నారు, పెద్ద పెద్ద ఆర్టిస్ట్. వాళ్ళ దగ్గర నేను అక్కడ వెళ్ళడం, వాళ్ళ దగ్గర ఒక జాలీగా ఉండడం, ఒక 1.5 hour, తర్వాత అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళడం, అలాంటి ఒక అలవాటు అయింది. ఎవ్రీ డే ఐఎమ్ సీయింగ్ ఆర్టిస్ట్, ఎవ్రీ డే ఐఎమ్ విత్ ఆర్టిస్ట్, అండ్ ఎవ్రీ డే మై ఫ్యామిలీ ఈస్ విత్ దెమ్. సో అది నా లోపల ఒక బ్లడ్గా వెళ్ళింది. బట్ మా ఫాదర్కి నచ్చలేదు. చాలా అపోజిట్. ఎందువల్ల? నాకు ఒక రెస్పెక్ట్ జరిగింది. నేను ఒక మేకప్ ఉన్నాను, మేకప్ గానే వచ్చాను, నాకు రెస్పెక్ట్ ఇచ్చారు, నేను ఒక రూట్ దేవుడు ఇచ్చారు. కానీ ఇండస్ట్రీలో పర్మనెంట్ శాలరీ లేదు, నువ్వు తెలీదు. నీవు ఒక మంత్ ఉంటుంది, ఒక మంత్ రాదు. ఇది నాకు ఎన్టీఆర్ గారు తర్వాత రంగారావు సావిత్రి అని మన ఏదో ఒక ఆర్టిస్ట్ అది ఇది ఉన్న తప్ప ఎన్నో మేకప్ మ్యాన్స్ ఇప్పుడు కూడా ఏం లేదు, పని లేదు. అలాంటి ఇది సినిమా, ఇది దీంట్లో వస్తే నువ్వు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళు, నేను తీసుకున్నావు, నేను తప్పకుండా నేను కూడా కావాలంటే చేస్తాను, మంచి పని చేస్తాను, పోలీస్ అవ్వాలని, ఐపీఎస్ చేయాలని మై ఫాదర్కి, బికాజ్ నా స్పోర్ట్స్. ఓకే, ఎలాగైనా ఐపీఎస్ చేయాలా, అక్కడ కమిషనర్ దగ్గర ఒకసారి మాట్లాడి వాళ్ళు కూడా చెప్పారు స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ అన్ని చాలా, యు ఆర్ వెరీ ఫిట్ ఫర్ పోలీస్, సో జస్ట్ రైట్ అండ్ ఐపీఎస్ ఎగ్జామ్, మళ్ళీ మేము చూసుకుంటాను అన్నారు. ఓకే, నాకు భయం, ఏంటి ఇది పోలీస్, నాకెందుకు పోలీస్ వద్దు, నాకు సినిమాకి రావాలా.